హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి క్వాలిటీ గొర్రెలుగా చాలా వరకు చాలా కట్టలు పెట్టున్నాను. అన్ని గొర్రెల కట్టలు లేకంటే ఈ కట్ట ఒకటి ఉంది, ఇంకొక పెద్ద సైజు గొర్రెల కట్ట అనేది ఒకటి ఉంది. ఆ సైజు గొర్రెలు కూడా ఈరోజు టైం దాటిపోయింది కాబట్టి రేపు ఒక 4-5 వీడియోలు అనేది గొర్రెలు టాప్ క్వాలిటీ గొర్రెలు అనేది రేపు అనేది అప్లోడ్ చేస్తాను. ఈ రోజు వరకు తక్కువ ధరలో రైతు వారీగా ఉండే గొర్రెలు అనేది తక్కువ రేట్లో ఉండే గొర్రెలు వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత కొంచెం పెద్ద సైజు క్వాలిటీ గొర్రెలు అనేది మనం ఇవి చెప్పుకోవాలి కదా. ఇవి వచ్చేసి మనకి 2 పళ్ళ మీద, 4 పళ్ళ మీద, 6 పళ్ళ మీద అనేది చాలా తక్కువ కదా. మ్యాక్సిమం 4 పళ్ళ మీద అనేది ఎక్కువ ఉన్నాయి. 2 పళ్ళ మీద మనకి 6 పళ్ళ మీద అనేది చాలా తక్కువ అనేది ఉన్నాయి. ఈ కట్ట దగ్గరికి వెళ్ళి నేనే లైవ్ లైక్ అనేది వీడియో తీస్తున్నాను. ఈ కట్ట మాత్రం చాలా క్వాలిటీ గొర్రెలు అనేది ఉన్నాయి. నిండు సూటి మీద అనేది ఉన్నాయి. ఒక నెలలో ఎక్కువ గొర్రెలు వినేదానికి అవకాశం ఉన్నాయి. 2వ నెల అనేది మిగతా గొర్రెలు అనేది ఉంటాయి. అన్నీ దగ్గరే ఉంటాయని చెప్పడం లేదు. 1 నెల 2 నెలల కల్లా గొర్రెలు మొత్తం కంప్లీట్గా వినేదానికి అవకాశం ఉన్నాయి. నేనే లైవ్ లైక్ వెళ్ళాను కాబట్టి మీకు చెప్తున్నాను. గొర్రెల వరకు పళ్ళు లేని గొర్రె అంటూ ఏదైనా ఉందంటే తీసేయమనేది మనకి రైతులు అనేది చెప్తున్నారు. ఏదైనా సరే పల్లెల్లోకి వెళ్ళినప్పుడు మనకు నచ్చని గొర్రె, గుడ్డి కన్ను గొర్రె ఏదైనా ఉన్నా, ఏదైనా పాలు రాకపోయినా, ఏదైనా పళ్ళు లేకపోయినా, ఇలాంటి గొర్రెలు ఏదైనా ఉంటే ముందుగానే మనం అలాంటివి ఉంటే తీసేసి ఎన్ని గొర్రెలు వస్తే అంతవరకే తీసుకుంటామని మనం మాట్లాడుకుంటాం. ఈ కట్ట మొత్తం 52 గొర్రెలు, 4 పిల్లలు అనేది మనకి ఉన్నాయి. మిగతాయి సూటి. ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడైతే ఒక్క పిల్ల అనేది కూడా లేదు. ఆ రోజు వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ కట్ట చూపించినప్పుడు వాటిలో ఒక్క పిల్ల అనేది కూడా లేదు. తర్వాత కరెక్ట్గా ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను ఈ కట్ట దగ్గరికి. ఇప్పుడు చూస్తే 4 గొర్రెలు అనేది ఉన్నాయి. ఇంకా దగ్గర ఒక 10-15 గొర్రెలు అనేది ఇంకొక వారం 10 రోజులు 20 రోజుల్లో ఒక 10-15 గొర్రెలు అనేది వినేదానికి అవకాశం ఉన్నాయి. అప్పుడు మనకి 52 గొర్రెలకి 20 పిల్లల వరకు వస్తాయి. తర్వాత వచ్చే నెలలో మిగతా గొర్రెలు అనేది ఉంటాయి. మొత్తం మనకి 52 గొర్రెలు, 4 పిల్లలు అనేది వస్తాయి. జత ప్రైజ్ అనేది మనకి 30,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకుంటే ఒక మంచి రేటుకి అనేది రావచ్చు. గొర్రెలు అనేది టాప్ క్వాలిటీ ప్లస్ వచ్చేసి క్వాలిటీ అనేది చాలా బాగున్నాయి. ఇక్కడ ముసలి గొర్రెలు, ఏజ్ బార్ గొర్రెలు అయితే లేవు. మనకన్నీ 1 ఈత 2 ఈతల గొర్రెలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఈ కట్టలో మనకి 6 పళ్ళ మీద అనేది 3వ ఈత గొర్రెలు కూడా తక్కువే ఉన్నాయి. ఇక్కడ పిల్లలు అనేది ఒకసారి మీకు చూపిస్తాను. పిల్లలు అనేది 3 పిల్లలు అనేది వేస్తున్నారు. ఇంకొక పిల్ల అనేది ఉంది. ఆ పిల్లని వేసిన తర్వాత పిల్లలు కూడా ఒక వారం 10 రోజుల పిల్లలే, అంతకుమించి ఎక్కువ అనేది లేదు. వారం ముందు 10 రోజుల ముందు నేను వెళ్ళాను ఈ కట్ట దగ్గరికి. అప్పుడు ఈ పిల్లలు అనేది లేవు. ఈ మధ్యలో వారం 10 రోజులు ఈ 4 పిల్లలు అనేది ఉన్నాయి. ఇంకా 10-15 గొర్రెలు వినేదానికి అవకాశం ఉన్నాయి. ఈ కట్ట మొత్తం మనకి 52 గొర్రెలు, 4 పిల్లలు, జత అనేది మనకి ఇక్కడ 4 పిల్లలు అని చెప్పాను కదా. ఈ 4 ఇక్కడ 3, ఇంకొక పిల్ల అట్టపోయింది. అది ఆ 4 పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద వస్తాయి. మిగతాయి మనకి సూటి గొర్రెలు వస్తాయి. జత అనేది మనకి 30,000 అని చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేది ఉన్నాయి. పల్లెల్లో రైతు దగ్గర అనేది ఉన్నాయి. ఏదైనా సరే లైవ్ లేక రండి, జీవాలు చూసుకొని బేరం అనేది చేద్దాం. ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లో బేరం అయితే చేసుకోవద్దు. ఎందుకంటే వీడియోలో చూసేది వేరు, దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ గొర్రెలు మాత్రం టాప్ క్వాలిటీ అనేది చెప్పుకోవాలి. ఈ ఎన్నో కట్టలు ఉన్నాయి. ఈ కట్ట ఒకటి ఉంది, ఇంకొక కట్ట అనేది. ఆ కట్ట అనేది రేపు అనేది అప్లోడ్ చేస్తా. ఆ గొర్రె కాలుకుంటేది ముళ్ళు తొక్కుందన్న, ఆ ముళ్ళు తీశారు, నా ముందే తీశారు అది. కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఓకేనా. వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.